జలుబు చేసినప్పుడు ముక్కు బిగదీసుకుపోవడం, ఆపై ఊపిరి సరిగా అందక ఇబ్బంది పడడం మనలో చాలా మందికి అనుభవమే. ఇక కఠినమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఊపిరి సరిగా అందక ఆయాసం వచ్చేస్తుంటుంది. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆక్సిజన్ కొరత వల్ల ఊపిరి సరిగా అందకపోవచ్చు. భయాందోళనకు గురైనప్పుడు కూడా కొద్దిసేపు శ్వాస కోసం కష్టపడాల్సి రావచ్చు. అయితే ఇలాంటి సందర్భాలేవీ లేకుండానే మనలో కొంతమందికి శ్వాస సరిగా అందని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇందుకు ఒంట్లో తిష్టివేసిన కొన్ని రకాల జబ్బుల్ని కారణాలుగా చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో డిస్పీనియాగా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాస మనకు ప్రాణాధారం. ఆ శ్వాసే లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస తేలికగా అందుతున్నప్పుడే మన ఒంట్లోని కణ కణానికి తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఊపిరి తీసుకోవటంలో ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా అది మన ఆరోగ్యానికి శరాఘాతంలా పరిణమిస్తుంది. కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఊపిరి సరిగా అందక మనలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని వైద్య పరిభాషలో డిస్పీనియా అని, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అని పిలుస్తారు. సాధారణంగా మనం నిమిషానికి 20 సార్ల వరకు శ్వాసిస్తూ ఉంటాం. పిల్లల్లో ఈ శ్వాస రేటు మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు ఈ శ్వాసక్రియ బాగా మందగిస్తూ ఉంటుంది. శ్వాస తీసుకునే రేటు తక్కువగా ఉంటుంది. దీంతో మన శరీరానికి తగినంత ప్రాణవాయువు అందక ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. డిస్నియా అంటే తెలుగులో చెప్పాలంటే ఆయాసం. మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నాము అన్న విషయం మనకి తెలియదు. కాకపోతే ఎప్పుడైతే అబ్నార్మల్ సెన్సేషన్ మనం గాలి పీల్చుకుంటున్నామో అని తెలుస్తుంది అంటే దాన్ని మనము టెక్నికల్గా ఆర్ మెడికల్ టర్మ్స్లో డిస్నియా అంటాం. వన్స్ హీ బికమ్స్ అవేర్ ఆఫ్ హిస్ ఓన్ బ్రీత్. కాకపోతే ఆ డిస్నియా అనేది వెన్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ సమ్ అబ్నార్మాలిటీ, ఆ బ్రెత్లెస్నెస్ బికాజ్ ఆఫ్ సమ్ అబ్నార్మాలిటీ అన్నప్పుడు ఆ డిస్నియా అన్న వర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో డిస్నియా అంటే నథింగ్ బట్ ఆయాసం, గాలి తీసుకోవడానికి ఇబ్బంది. ఆయాసంలో కూడా చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది గాలి తీసుకోవడం ఇబ్బంది అంటారు, కొంతమంది ఎనఫ్ గాలి లంగ్స్లోకి రావట్లేదు అంటారు, కొంతమంది ఛాతి పట్టేసినట్టుగా ఉంది అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సిమ్టమ్ లాగా చెప్తారు కానీ బట్ ఓవరాల్గా డిస్నియా అంటే ఆయాసం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఆయాసమే వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం ఉన్నా ఆయాసమే వస్తుంది, హెమటలాజికల్ అంటే బ్లడ్ తక్కువ ఉంది, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మనకి ఆయాసం వస్తుంది, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే మనకి మజిల్ వీక్నెస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి ఆయాసం వస్తుంది. సో చాలా వివిధ రకాలమైన కారణాలు ఉన్నాయి ఆయాసం రావడానికి. సో మీరు ఆయాసంతోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దానివల్ల ఆయాసం వస్తుందని నేను ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా అనేది కాజ్ని కనుక్కోగలుగుతాం అన్నమాట. ఊపిరి సరిగా అందకపోవటానికి సాధారణ జలుబు మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు అనేక కారణాలు మనకు కనిపిస్తాయి. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవటం వల్ల తేలికగా ఊపిరిని పీల్చుకోలేకపోతుంటారు. ఊపిరితిత్తుల్లోకి రక్తపు గడ్డలు చేరినప్పుడు, ఊపిరితిత్తుల్లో రక్తపోటు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు కూడా శ్వాస అంత తేలికగా ఉండదు. గుండె కండరం చుట్టూ నీరు చేరినప్పుడు, గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు తరచూ ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, అకస్మాత్తుగా తీవ్రమైన రక్తస్రావం జరిగినప్పుడు, పక్కటెముకలకు ఫ్రాక్చర్లు అయినప్పుడు, సిఓపిడి, నిమోనియా, ఎంఫెసీమా, సార్కోయిడోసిస్ వంటి జబ్బులు ఉన్నప్పుడు, గర్భిణీ దశలోనూ ఊపిరి సరిగా అందని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు, కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా ఊపిరి కోసం తరచూ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. డిస్నియా ప్రమాదకరమా అంటే కాజ్ని బట్టి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలామందికి యంగ్ ఏజ్లో కూడా. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్తో పాటుగా ఆయాసం కూడా వస్తుందన్నమాట. సో అది డెఫినెట్గా ప్రమాదకరం అట్లాంటి సిచ్యువేషన్లో. లేదా ఆస్తమా, అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఆస్తమా అంటాం, అంటే ఆస్తమా అటాక్ అంటాం చూడండి. అట్లాంటప్పుడు కూడా అది
ఇమీడియట్గా మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ వివిధ కారణాలు అన్నాను, నిమోనియా కానీ లేకపోతే పల్మోనరీ ఎంబాలిజం, చాలా కారణాలు ఉన్నాయి. దానివల్ల ఆయాసం ఎక్కువ వచ్చిందంటే సో మనము అంటే డిలే చేయడానికి కూడా కొన్ని లేవు. లేక హార్ట్ అటాక్ కానీ పల్మోనరీ ఎంబాలిజం ఇవన్నీ అక్యూట్ కండిషన్స్. దానికి ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవన్నీ చాలా ప్రమాదకరమైన కారణాలు. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే దీర్ఘకాలికంగా కూడా ఆయాసాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడి ఉంటుంది, అంటే స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఆయాసం ఉంటుంది కానీ అది ఇమ్మీడియట్గా ప్రమాదం ఏమీ ఉండదు కానీ బట్ దీర్ఘకాలికంగా ఆయాసం ఉంటుందన్నమాట. సో కారణం బట్టి అది డేంజరసా లేకపోతే క్రానిక్ ప్రాబ్లమా అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఎవరైనా కానీ సడన్గా ఆయాసం వచ్చింది అంటే మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించవలసిందే. పరిస్థితిని బట్టి, పేషెంట్ అదర్ సిమ్టమ్స్ని బట్టి కారణం ఏంటి అని డాక్టర్ ఏమనుకుంటున్నారో, అంటే మనకి సిమ్టమ్స్ బట్టి కూడా ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందో మనకి అర్థమవుతుంది కాబట్టి దాని ప్రకారంగా టెస్టులు చేసుకుంటారు అండ్ నిర్ధారణ అవుతుంది. మానసిక భావోద్వేగాలకు గురైన సందర్భాల్లో ఊపిరి సరిగా అందకపోవటం గురించి మనం పెద్దగా కంగారు పడనక్కర్లేదు. ఆందోళన, ఒత్తిడి తగ్గి కాస్త స్థిమితపడ్డాక అంతా సర్దుకుంటుంది. అదే దీర్ఘకాలిక జబ్బుల మూలంగా తలెత్తే శ్వాస ఇబ్బందుల్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే స్పందించాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఊపిరి సరిగా అందకపోవటం వల్ల పెదవులు నీలం రంగులోకి మారుతూ ఉంటాయి. గుండెల్లో పట్టేసినట్లుగా ఉంటుంది. అంతా అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి. ఊపిరి అందని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునేందుకు డాక్టర్లు ముందుగా మోడిఫైడ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రామాణిక స్కేలుపై 0 నుంచి 4 పాయింట్ల వరకు లెక్కిస్తారు. ఇందులో 0 అనేది కఠినమైన శారీరక శ్రమ లేదా వ్యాయామాలు చేసినప్పుడు ఊపిరి అందకపోవటాన్ని సూచిస్తుంది. 4 అనేది శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా ఉన్న పరిస్థితిగా చెబుతారు నిపుణులు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి రక్త పరీక్షలు, ఎక్స్రే, సిటీ స్కాన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. ఆస్తమా అవుతే నెబులైజేషన్స్ కానీ లేకపోతే ఐవి స్టెరాయిడ్స్, అవసరమైతే ఆక్సిజన్ ఇవన్నీ ఇస్తాము. లేదు గుండెకి సంబంధించిన హార్ట్ ఫెయిల్యూర్ కానీ దానికి లాసిక్స్, అంటే కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సడన్ హార్ట్ అటాక్ వల్ల ఆయాసం వచ్చింది అనుకుంటే దానికి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సపరేట్ ట్రీట్మెంట్ అంటూ, అంటే ఆయాసానికి ఇదే ట్రీట్మెంట్ అంటూ ఉండదు. కారణం బట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నిమోనియా వచ్చిందని, నిమోనియా వల్ల ఆయాసం వచ్చిందంటే దానికి మనము యాంటీబయాటిక్స్ కానీ, అవసరమైతే ఆక్సిజన్, అవసరమైతే నెబ్యులైజేషన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటాం. సో కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ డిస్నియా ఉన్న పేషెంట్స్ ఏంటి అంటే దానికి బ్లాంకెట్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. కారణం బట్టి మనము ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది, నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి వేరీ అవుతుంది. ఊపిరి సరిగా అందని పరిస్థితి తలెత్తినప్పుడు సాధారణంగా కారణాన్ని బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక భావోద్వేగాల మూలంగా శ్వాస ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు బ్రీతింగ్ వ్యాయామాలతో పాటు రిలాక్సింగ్ టెక్నిక్స్ను నేర్పిస్తారు. అదే ఆస్తమా మూలంగా శ్వాస కష్టాలు ఎదురైనప్పుడు ఇన్హేలర్లను సూచిస్తారు. ఊపిరితిత్తులో నీరు చేరినప్పుడు నీడిల్ సాయంతో ఆ ద్రవాన్ని తొలగిస్తారు. ఇక బ్లడ్ క్లాట్స్, పల్మనరీ హైపర్ టెన్షన్, సిఓపిడి, నిమోనియా, ఎంఫెసిమా, గుండె వైఫల్యం తదితర జబ్బులకు మందుల్ని సూచిస్తూ ఉంటారు. ఈ మందుల్ని డాక్టర్ సలహాలు, సూచనలు మేరకు నిర్ణీత కాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఇక ఊపిరితిత్తుల్ని బలోపేతం చేసుకునేందుకు నిత్యం కాసేపైనా బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఊపిరితిత్తుల్ని దెబ్బతీసే పొగ, కాలుష్య కారకాలకు దూరంగా మసులుకోవటం అన్ని విధాలా మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శ్వాస కష్టాలను చాలా వరకు నివారించుకోవచ్చు.